నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఏపీలో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య విషయం అందరికీ తెలిసిందే. సో ఎవరిని మనం కదిలించినా ఎంతో కొంత నాలెడ్జ్తోనే మాట్లాడతారు, ఎందుకంటే రోజు టీవీలో చూస్తూ పేపర్ చదువుతూ. అయితే ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో తర్వాత ఇంకెవరు ఉండబోతున్నారు, నెక్స్ట్ ఇంకెవరు అనేది మాట్లాడుతున్నారు. ఒక సినిమా కథను తలపించేలాగా ఉంది ఈ స్టోరీ మొత్తంగా. మీరేం చెప్తారు? సీరియస్లీ అదొక మూవీ లాగానే అనిపించింది మాకు కూడా. దీంట్లో డిఫరెంట్ ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే స్టార్టింగ్ ఆయన ఏదో ఫస్ట్ హత్య జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆయనకి ఏదో గుండెపోటు వచ్చింది. గుండెపోటు వల్ల ఇలా కింద పడడం వల్ల తలకి గాయమైంది. సో అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ కోసం పలానా వాళ్ళని పిలిచి కుట్లేయించాము. ఇంతవరకు కథ. ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు అంటే అట్లా చెబుదామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే స్టార్టింగ్ చాలా చెప్పారులే, చంద్రబాబు చంపించాడని, ఇంకేదో అయిందని, అట్లా అయిందని, ఇలా అయిందని, అసలు విషయం చెప్పాల. అయితే కథలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మెల్లిగా అసలు విషయం వస్తుంది. సో అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే ఇది, అవినాష్ రెడ్డియే చేశాడని. ఆ టైంలో వీళ్ళు అక్కడ ఉండడము, జగన్కి భారతికి ఫోన్లు చేయడము, ఇవన్నీ అందరూ చూశారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే సిబిఐ కూడా తెలిసి ఈ స్టోరీ. వీళ్ళని ఒక్కొక్కరిగా అంటే అసలు వాళ్ళ నోటితోనే అసలు కథ చెప్పించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకుంటున్నారు అంటే బాలయ్య కథ తీసుకుంటే గన్తో కాల్చాడప్పుడు, కానీ ఆయన ఎవరు ఏం చేయాల, యాక్చువల్గా అది పెద్ద కేసు. నెక్స్ట్ ఇప్పుడు నిన్న యూపీలో మన యోగి డైరెక్ట్ మీడియా ముందే ఆయనను కాల్చేశాడు, అతీక్ అహ్మద్ని చూసాం మనం డైరెక్ట్. అంటే వాళ్ళు ఏం చెప్పారు, పలానా ముగ్గురు చేశారు, వాళ్ళు కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి నన్ను నరికేశారు. ఎందుకు చేశారంటే మాకు అట్లా చేయాలనిపించింది అందుకే చేశామని చెప్పి. కానీ అసలు జరిగింది ఏంటి, యోగియే చేయించాడు. వాళ్ళని కాపాడుతాడు కూడా యోగి. అది పెద్ద విషయమేం కాదు. మహా అయితే 4 రోజులు జైల్లో ఉంటారు, వచ్చేస్తారు. సో ఇట్లా అంటే చట్టాన్ని చాలా ఈజీగా మనం ఏమన్నా చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. ఇప్పుడు సామాన్యుడు ఏమనుకుంటాడు అంటే మహామహులు అయితే ఈజీగా తప్పించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, రామోజీరావు గురించి ఉండవల్లి కూడా అట్లాగే మాట్లాడాడు. ఏమని, రామోజీరావు అని బయటికి రప్పించడం చట్టం వల్ల కూడా కాదు, చట్టము తన పని తాను చేసుకుంటుంది, చట్టం రామోజీరావు పని కూడా చేస్తుంది అని చెప్పి అన్నాడు ఆయన. అవును, బహిరంగంగానే మాట్లాడారు. సో ఇట్లా చాలా మంది ఏంటంటే వీళ్ళ వెర్షన్స్ చూసుకుంటే కొంత బాగా సెలబ్రిటీ అయితే అది వీళ్ళ అంటే అరెస్ట్ చేయరు, ఏమవ్వరు అని చెప్పేసి. ఇప్పుడు 16 అట్లా అనుకుంటే మరి జగన్ అన్ని రోజులు జైల్లో ఉన్నాడు కదా, అప్పుడు తప్పించుకోలేదే అని మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడు వెళ్ళిన తర్వాత వచ్చిన తెలివితేటలో ఏంటో మనకు తెలియదు. కానీ ఇప్పుడు జగన్ ఏం చేశాడు అంటే, ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఈరోజు సాయంత్రానికే అయిపోతుంది, అది పెద్ద విషయమేం కాదు, సిబిఐ పిలిచి. నెక్స్ట్ ఈయన ఏం చేశాడు, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు విజయమ్మకి వెళ్ళి. ఏం చెప్పాడు, నన్ను గనక పట్టుకుంటే నేను అందరినీ లాగుతా అని చెప్పేసి వెళ్ళాడు. కానీ అది ఇది జగన్కి ఆల్రెడీ భయం వేసేసింది. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మైసూర్ నుంచి 2 హీరోలను తెచ్చాడు. ఒక ఆయనేమో విజయ్ కుమార్ స్వామి, ఇంకొక ఆయన చింతా శశిధర్. ఈ చింతా శశిధర్ ఎవరు అంటే లైక్ మన మంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అక్కడ చాలా ఉన్నాయి, విశ్వసముద్ర ప్రాజెక్ట్స్ అని. అంతేందుకు ఆ కృష్ణపట్నం పోర్టుకి అదానికి డీల్ చేసింది కూడా ఈయనే. మంచి బిజినెస్ మ్యాన్. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ చేసి, ఇప్పుడు మన దగ్గర అది ఉంది ఇట్లనే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ని కట్టాలనుకుంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తారు కదా, పెద్ద ప్రాజెక్టులు, టన్నెల్ తవ్వడము, గుహలో చేయడం, ఇట్లాంటి ప్రాజెక్టులు ఇచ్చే కంపెనీ అనమాట, పెద్ద కంపెనీ. ఆయనకి సొంత ఏవియేషన్ కూడా ఉంది. సో వాళ్ళ సొంత ఫ్లైట్లో ఆయన ఏం చేశారు, విజయ్ కుమార్ని ఎక్కించుకొని ఇటు వచ్చేసాడు. ఎందుకు, ఈ జగన్ని కలవడానికి. ఎందుకు రీజన్ అంటే, ఆ విజయ్ కుమార్ అనే మనిషి ఎవరంటే, ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా మా స్వామిల దగ్గరికి వెళ్తారు, ఆశీస్సులు అని తెలిసింది. జడ్జులు కూడా ఉంటారు కదా, జడ్జులు కూడా ఒకరి దగ్గరికి వెళ్తారు అంటే ఈ విజయ్ అంటే జడ్జుల్ని కూడా మ్యానిపులేట్ చేయగలడు, జడ్జులతో కూడా మాట్లాడగలడు. ఆయన చెప్పింది జడ్జులు కూడా వింటారు. అంటే చట్టాన్ని తీసుకోవడం అంటే శిక్ష పడకుండా చేయడం ఇట్లాంటివి కాదు. జడ్జులు అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాయిదా ఏమంటే వాయిదా వేస్తారు. ఈ కేసుని నేను సంవత్సరం తర్వాత డీల్ చేద్దాం అనుకుంటున్న జడ్జి సంవత్సరం తర్వాతకే వస్తుంది ఆ కేసు. లేదు ఈ కేసులో ఈయనే నిందితుడు, మేము కోర్టు నమ్మింది,
ఇతను జగన్ గురించి అబద్ధాలు చెబుతున్నాడు, అది మేము కోర్టు నమ్మట్లేదు అంటే నిజంగా ఆ కేసు అట్లాగే ఉంటుంది. సో జడ్జిలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇప్పుడు మామూలుగా న్యాయ వ్యవస్థకి కళ్ళు లేవు, ఏది వింటారో అదే అంటారు, అందుకే కళ్ళకు గంతలు కడతారు. సో వీళ్ళు ఏంటి, చట్టానికి కావాల్సిన అంటే ప్రూఫ్. అంటే వాళ్ళ దగ్గర ఉండే ఒక రీజన్ ఏంటంటే కోటి మంది లైక్ నేరస్తులు వదిలేసిన తప్పించుకున్న ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు, పాపం అయ్యయ్యో ఇట్లాంటివి ఉంటాయి. సో అది ఒక్కటి ఉంది కాబట్టి మన దగ్గర ఏ కేసు అయినా సరే అట్లా చాలా సింపుల్గా అయిపోతున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు జగన్ ఆయన్ని పిలిపించాడు. రేపు కనుక ఒకవేళ నిజంగా జగన్ కనుక ఈ కేసు నుంచి తప్పించుకున్నట్లయితే, అంటే ఆ రోజు భారతికి ఈయన ఫోన్ చేయలేదు, అసలు ఏం అవ్వలేదు, అవినాషే ఏదో సెల్ఫ్ ఉద్దేశంతో ఇలా చేశాడు, ఇలా మా కుటుంబంలో ఈ వ్యక్తి ఇలా చేసినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు అనుకో, సరిపోయింది. ఒకవేళ నిజంగానే అది జరిగితే ఇక మీదట చట్టాన్ని ఎవడూ నమ్మడు సామాన్యులు. సీరియస్లీ ఇప్పుడు అంతెందుకు, మొన్న ఇంకా హరిహర కేసు మొన్న చూసినప్పుడు దాంట్లో కూడా వాడిని చాలా ఈజీగా తప్పించారు. ఇంకా అందులో మంచి నిందితుడు ఎవడంటే ఆ చంపినోడు ఇంటికి వచ్చి వాళ్ళ డాడీకి చెప్పాడు, డాడీ నేను చంపాను అని. వీళ్ళ డాడీతో వెళ్ళి ఆ బాడీ పార్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళ డాడీ కూడా A2 నిందితుడే కదా, అంతే కదా. ఆయన అసలు అరెస్ట్ కూడా చేయాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన దగ్గర ఇట్లా ఉంటుంది సిస్టమ్. బేసిక్ ఏదన్నా అయిందా ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే రాతలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి అనుకూలంగానే రాస్తారు. దాన్ని మళ్ళీ జడ్జి దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఆ కేసులో అసలు వాడు మన జడ్జు కళ్ళ ముందు పొడిచినా కూడా ఆయన నిజంగా నేను చూడలేరు, నాకేం తెలియదు అని కూడా మాట్లాడుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులు ఈ రోజు రేపు ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డి కథలోకి వెళ్తే ఆయన నిన్ను అరెస్ట్ చేశారు కదా అని సంచలనం అని అందరూ అన్నారు. నెక్స్ట్ అవినాష్ని అరెస్ట్ చేస్తారు, తర్వాత భారతి, తర్వాత జగన్ అవ్వాలి. కానీ ఈ అరెస్టులు అవినాష్ రెడ్డి దగ్గరే ఆగిపోతాయి, జగన్ దగ్గరికి రావు. చూడు, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా చేస్తాడు, ఆ రకంగా ఉంటుంది. సో సామాన్యులకైతే చట్టం మీద నమ్మకం పోతుంది. జగన్ ఒకళ్ళు నిజంగా అరెస్ట్ చేయగలిగితే, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఢిల్లీ వెళ్తూ అందరినీ కలిసి వస్తున్నాడు. ఇప్పుడు ఎవడైనా ఈ వివేక హత్య కేసు తెర మీదకి వచ్చిందో ఆ రోజు సాయంత్రం నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళడం మనం చాలా సందర్భాల్లో చూసాం. చాలా సందర్భం మోడీ వస్తే ఇక్కడ కేసీఆర్ రాడు, కానీ ఆంధ్ర దగ్గరికి వెళ్తే మోడీ రాగానే ఈయన వెళ్తాడు ప్రోటోకాల్ ప్రకారంగా, ఆయనతో మంచిగా మాట్లాడతాడు, కలుస్తాడు. అంటే ఆయన భయం. ఇప్పుడు ఎవరైనా ఒకరు బలవంతుడు ఉండంటే ఆయనకు మించి బలవంతుడు ఇంకోటి. ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ భారతి గారి పేరు కూడా వినిపిస్తుంది. ఆయన ఫోన్ చేశాడు ఆ టైంకి, అదంతా ఉంది వీళ్ళ దగ్గర. స్టోరీ క్లియర్, వీళ్ళు చంపారు అన్నది క్లియర్, ఏదో జరిగింది అంటే ఎందుకు చంపారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్, కానీ చంపింది వీళ్ళే అనేది మాత్రం క్లారిటీ. అండ్ ఇప్పుడు ఒక్కొక్కరిని జైలుకి పిలుస్తున్నారు. అండ్ నేను భాస్కర్ రెడ్డిని కూడా నిన్న సండే కాబట్టి జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న జడ్జి ఇంటికి తీసుకెళ్ళి ఆయన్ని ప్రజెంట్ చేస్తే జడ్జి ఏమన్నాడు, 14 రోజులు రిమాండ్కి వేసాడు. ఈ 14 రోజుల్లో 10 రోజులు మాకు కస్టడీ కావాలని పోలీసులు, 10 రోజులు కస్టడీ. డిఫరెంట్ యాంగిల్స్లో ఆయన్ని చేస్తారు. ఎట్లా అంటే ఇంతకుముందు అరెస్ట్ చేసిన దస్తగిరి, ఆ డ్రైవర్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈయనని ఇన్వెస్టిగేట్ చేస్తారు, తర్వాత ఈయన పక్కన ఆయన్ని కూర్చోబెడతారు, ఈయనని కూర్చోబెట్టి అట్లా 10 days ఈయనని విచారిస్తారు. అండ్ ఈలోపు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేస్తారు. ఇవన్నీ అయిపోతాయి. ఇదే జరిగేది బేసిక్గా. ఇప్పుడు చర్చలు కూడా జైల్లో ఉన్నాడు ఆయన. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.